సకల జనుల సమ్మె కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసిన తర్వాత ఈ ప్రభుత్వాలు స్పందించినటువంటి సందర్భం, కేంద్ర ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి సందర్భం. మరి అది కూడా మీకు అందరికీ తెలుసు. అలుగునూరు చౌరస్తా నుంచి ఆయన అమరణ నిరాహార దీక్ష కానీ బయలుదేరితే ఆ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించడం, అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్లో, ఇదే హాస్పిటల్లో వారి యొక్క దీక్ష కొనసాగించినటువంటి సందర్భం. అంటే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ ఖర్చుడు అనేటువంటి నినాదంతో వారు 11 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇదే రోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రులు చిదంబరం గారు ఒక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని, మాకు కేసీఆర్ గారి ఆరోగ్యం ముఖ్యం, మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్పారు ఆయన కోమాలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఆయన వారి ప్రాణానికే నష్టం జరిగేటువంటి సందర్భం ఉందనగానే వెంటనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మరి ఆ రోజు చిదంబరం గారు ప్రకటన చేసినటువంటి రోజు ఇది. కాబట్టి దీన్ని విజయ్ దివాస్ గా ప్రకటన చేయడమే కాకుండా చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు ఈ రోజు ఒక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, 50 మంది తెలంగాణ ప్రజలకు ఈ రోజు విజయ్ దివాస్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ యొక్క నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్, వారి కుటుంబ సభ్యులు, వారందరికీ మరి పండ్లు పంపిణీ కార్యక్రమాలలో మేమందరం భాగస్వామ్యం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్లు, మరి మా ఇన్ఛార్జులు కావచ్చు, అందరం కూడా మా నాయకులు, కార్యకర్తలు ఈరోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది అంత ఈజీ కాదు. ప్రాణాలను తెగించి పోరాటం చేసి కేసీఆర్ గారు ఒక మాట ఆ రోజు చెప్పారు, ఒకవేళ నేను ఈ నినాదం ఎత్తినటువంటి నినాదాన్ని ఎప్పుడైనా విరమించుకుంటే నన్ను రాళ్ళకు కొట్టి చెప్పండి అని చెప్పి ప్రజల ముందనే పెట్టినటువంటి సందర్భం. కాబట్టి సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అన్ని రాజకీయ పార్టీలు మోసాలు చేసినాయి. ఈ రోజు బీరాల్ బల్బ్ మేము తెచ్చినాం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఈ పోరాటానికి వారు పునాది వేయకపోతే ఈ రోజు ఈ రాష్ట్రం వచ్చేదే కాదు. వచ్చినటువంటి రాష్ట్రాన్ని కూడా 10 సంవత్సరాల పాటు ఏదైతే ట్యాగ్ లైన్ ఏందో నీళ్లు, నిధులు, నియామకాలు మన అద్భుతాలు చేసి చూపించినటువంటి సందర్భం. కాబట్టి ఈ దీక్ష వారు చేపట్టినటువంటిది ఇది మరి విజయ దివాస్ అని చెప్పి విజయోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భం. కాబట్టి 50 మంది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, మరి విద్యార్థులకు, యువకులకు, ఉద్యోగులకు, రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో రాజకీయ వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే కావడం చాలా ఈజీ, ఒక ఎంపీ కావడం ఈజీ, ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టడం కూడా చాలా ఈజీ. కానీ ఈ భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని సాధించడం అనేది చరిత్ర. ఇది 1969 నుంచి జరుగుతున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష 1969లో ఉద్యమం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు మోసాలు చేసినప్పుడు ఆ రోజు 400 మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భం. ఆ తర్వాత 1972 సంవత్సరంలో తెలంగాణ పోరాటం ఉధృతమై 14 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆ రోజు చెన్నారెడ్డి గారు ప్రజా సమితి అనేటువంటి పార్టీని ఏర్పాటు చేసి 13 స్థానాలు ప్రజల మ్యాండేట్ క్లియర్ గా ఉన్నటువంటి సందర్భం. బట్ ఆ రోజు కూడా మరి దేశ ప్రధాని ఇందిరాగాంధీ దగ్గర వీళ్ళు లొంగిపోయినటువంటి సందర్భం. ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, నీళ్లు, నిధులు, నియామకాలు, ట్యాగ్ లైన్, నీళ్లు లేక తాగడానికి మంచినీళ్లు లేవు, సాగు చేయడానికి సాగునీరు లేవు,
కరెంటు కష్టాలు, పండించినటువంటి పంటకు పెట్టుబడి లేదు. తెలంగాణ వ్యాప్తంగా మరి నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈ సందర్భంలో కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి సంబంధ వర్గాలను ఐక్యత చేసి మీకు ఉద్యోగస్తులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కర్షకులు కానివ్వండి, యావత్తు తెలంగాణ సమాజం విద్యార్థుల పోరాటం కూడా మీకు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, మరి అనేకమైనటువంటి యూనివర్సిటీ నిజామాబాద్, కరీంనగర్ అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఒక ఉధృతమైనటువంటి పోరాటం జరిగింది. అయితే హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో ముందుకెళ్లాలని మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తుంటూ ప్రజల్ని ఐక్యత చేయడం, సంపన్న వర్గాలు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు అందరినీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, సాగర ఆహారం కావచ్చు, వంట వార్పిడి కావచ్చు, చెలో చెలో జైలు బరో కార్యక్రమాలు కావచ్చు, అలా మీరు పోతారా? కొంచెం ఆగంటే కాదు, రాకూడదు ఎవరు.